ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీని రద్దు చేస్తున్నట్లు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ నాయకులలో క్రమశిక్షణ లోపించడం, పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరుపై మద్దతుదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. జనసేన సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై బలపరచామని, జిల్లా నాయకుల వైఖరి అందుకు విరుద్ధంగా ఉందని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణ రాహిత్యం వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో జిల్లా, నగర, మండల, గ్రామస్థాయి కమిటీలను రద్దు చేయాలని నిర్ణయించింది హైకమాండ్. జిల్లా సమన్వయ బాధ్యతలు చూస్తున్న వారితో పాటు కమిటీలలోని ఇతర సభ్యులను బాధ్యతల నుంచి తప్పించారు పవన్ కళ్యాణ్. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. క్రమశిక్షణ లేని చోట వ్యవస్థను సక్రమంగా నిర్వహించలేమని తెలిపారు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది జనసేన. ఇక ఇప్పటికే కొద్ది రోజుల క్రితం ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని రద్దు చేశారు. అదే తరహా నిర్ణయాన్ని నెల్లూరు జిల్లా కమిటీ విషయంలోనూ తీసుకున్నామని వెల్లడించారు పవన్ కళ్యాణ్. కొత్త కమిటీని నియమించే వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాలను కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షణ సాగుతుందని స్పష్టం చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీని రద్దు చేస్తున్నట్లు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ నాయకులలో క్రమశిక్షణ లోపించడం, పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరుపై మద్దతుదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. జనసేన సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై బలపరచామని, జిల్లా నాయకుల వైఖరి అందుకు విరుద్ధంగా ఉందని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణ రాహిత్యం వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో జిల్లా, నగర, మండల, గ్రామస్థాయి కమిటీలను రద్దు చేయాలని నిర్ణయించింది హైకమాండ్. జిల్లా సమన్వయ బాధ్యతలు చూస్తున్న వారితో పాటు కమిటీలలోని ఇతర సభ్యులను బాధ్యతల నుంచి తప్పించారు పవన్ కళ్యాణ్. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. క్రమశిక్షణ లేని చోట వ్యవస్థను సక్రమంగా నిర్వహించలేమని తెలిపారు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది జనసేన. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీని రద్దు చేస్తున్నట్లు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వినయ్ ఫోన్ లైన్ అందిస్తారు. వినయ్, జనసేన పార్టీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. దాంట్లో భాగంగా ఎక్కడైతే జనసేన పార్టీ సిద్ధాంతాలు లోబడి పనిచేయకుండా నేతల మధ్య సమన్వయంతో పాటు వివాదాలు పడుతూ రోడ్డుకు వచ్చి రచ్చ చేస్తున్న నేతలందరినీ కూడా పక్కన పెడతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీలు మొత్తం రద్దు చేసిన పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం కమిటీలన్నీ కూడా రద్దు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటే ఇలాంటి పరిస్థితే కనిపిస్తుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా మెసేజ్ పంపిస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల నేతల మధ్య సమన్వయంతో పాటు విభేదాలన్నీ కూడా పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అలాంటి వాటిలన్నిటిపైన కూడా డిప్యూటీ సీఎం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ దృష్టి పెట్టారు. దాంట్లో భాగంగానే యాక్షన్ కూడా తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కమిటీలు నియామకాలపైన కూడా దృష్టి పెట్టారు. దాంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో కమిటీలన్నీ కూడా సఫల్ చేసేందుకు పెద్ద ఎత్తున జనసేన కార్యాచరణ చేస్తా ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఉమ్మడి నెల్లూరు జనసేన కమిటీలు కూడా పవన్ కళ్యాణ్ రద్దు చేశారు. దాంట్లో కొన్ని కీలక విషయాలు కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ నాయకులలో క్రమశిక్షణ లోపించడం, పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ మద్దతుదారుల నుంచి ఫిర్యాదులు అందుతా ఉన్నాయి. అందుకనే ఇటువంటి యాక్షన్ తీసుకున్నామని చెప్పి కూడా ఆ నోట్లో ఇవ్వడం జరిగింది. దాంతో పాటు జనసేన సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై బలపరచమని, జిల్లా నాయకుల వైఖరి అందుకు విరుద్ధంగా ఉందని కూడా జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పి కూడా దాంట్లో మెన్షన్ చేశారు. నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణ రాహిత్యం వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ క్రమంలోనే జిల్లా, నగర, మండల, గ్రామ స్థాయి కమిటీలన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా నిర్ణయించామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దాంతో పాటు జిల్లా సమన్వయ బాధ్యతలు చూస్తున్న వారితో పాటు కమిటీలలోని ఇతర సభ్యుల బాధ్యతల నుంచి కూడా తప్పించామని కూడా చెప్పారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు. అప్పటి వరకు కూడా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కార్యకలాపాలను కూడా పర్యవేక్షిస్తారని కూడా చెప్పడం జరిగింది. ఇలా ఓవరాల్ గా ఎక్కడైతే పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేయట్లేదో వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే మొన్న ప్రకాశం జిల్లాని మొత్తం కూడా రద్దు చేశారు. ఇప్పుడు నెల్లూరు కమిటీలన్నీ కూడా రద్దు చేశారు. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో పార్టీని రీషఫిల్ చేసి ఒక మంచి స్ట్రక్చర్ బిల్డ్ చేసే కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. ఆగస్టు నాటికి పూర్తి స్థాయి కొత్త కమిటీలు ప్రకటిస్తామని చెప్పి కూడా పార్టీ అధిష్టానం చెప్తా ఉంది. ప్రియా.